పనుల పేరుతో క్రమబద్ధీకరణ చేస్తూ భారంగా వేస్తున్నారు. దీని వెంటనే తగ్గించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా నివాసం లోపల గతంలో స్క్వేర్ ఫీట్ లెక్క ప్రకారం ఛార్జీలు భారాలు పడాయి. కానీ ఇప్పుడు ఇంటి చుట్టూ కొత్తల ప్రకారం వేసుకొని దాదాపు ప్రహరీ గోడ చుట్టూ కూడా కొత్తలు వేస్తున్నారు. ఇది భారంగా ప్రజల మీద పడుతుంది. దీన్ని తక్షణమే రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గతంలో ఏదైతే కేవలం ఉద్యోగస్తులు మాత్రమే వచ్చి సర్వే చేసి అట్లా ప్రజలకి దాని మీద భారాలు వేయడం జరిగేది, ఇప్పుడు ప్రైవేట్ సంస్థకి ఇస్తున్నారు. తక్షణమే ప్రైవేట్ సంస్థకు సంబంధించి రద్దు చేయాలని సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ సంస్థ వాళ్ళు కన్నా ఏ ఛార్జీలు వేస్తారో అక్కడ ఉన్న బిల్డింగ్ ఓనర్తో వాళ్ళు కుమ్మక్కే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం ఆదాయం రావాలన్నా కానీ ప్రభుత్వ అధికారులు స్వయంగా వెళ్ళి ఆ రాయితీలు వేయాలని చెప్పేసి అట్లా బిల్లు ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కానీ అట్లాగే పార్కింగ్ ఏరియాలో కూడా ఈ మధ్యకాలంలో పన్నులు వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ 3-4 డిమాండ్తో పాటు ప్రధానంగా అపరాధ రుసుము పేరుతో కూడా దాదాపు రూపాయన్నర ఇంట్రెస్ట్ వడ్డీ చేస్తున్నారు. దాన్ని కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. ఇదంతా కూడా ప్రపంచ బ్యాంక్ సంస్కరణ లోబడి ప్రభుత్వం సేవలను తప్పుకుంటుంది. కనుక వెంటనే వీటి మీద సరిదిద్దుకోవాలని ప్రభుత్వాన్ని మంత్రిని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటి పనుల పేరుతో క్రమబద్ధీకరణ చేస్తూ భారంగా వేస్తున్నారు. దీని వెంటనే తగ్గించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా నివాసం లోపల గతంలో స్క్వేర్ ఫీట్ లెక్క ప్రకారం ఛార్జీలు భారాలు పడాయి. కానీ ఇప్పుడు ఇంటి చుట్టూ కొత్తల ప్రకారం వేసుకొని దాదాపు ప్రహరీ గోడ చుట్టూ కూడా కొత్తలు వేస్తున్నారు. ఇది భారంగా ప్రజల మీద పడుతుంది. దీన్ని తక్షణమే రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గతంలో ఏదైతే కేవలం ఉద్యోగస్తులు మాత్రమే వచ్చి సర్వే చేసి అట్లా ప్రజలకి దాని మీద భారాలు వేయడం జరిగేది, ఇప్పుడు ప్రైవేట్ సంస్థకి ఇస్తున్నారు. తక్షణమే ప్రైవేట్ సంస్థకు సంబంధించి రద్దు చేయాలని సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ సంస్థ వాళ్ళు కన్నా ఏ ఛార్జీలు వేస్తారో అక్కడ ఉన్న బిల్డింగ్ ఓనర్తో వాళ్ళు కుమ్మక్కే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం ఆదాయం రావాలన్నా కానీ ప్రభుత్వ అధికారులు స్వయంగా వెళ్ళి ఆ రాయితీలు వేయాలని చెప్పేసి అట్లా బిల్లు ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కానీ అట్లాగే పార్కింగ్ ఏరియాలో కూడా ఈ మధ్యకాలంలో పన్నులు వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని కూడా రద్దు చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ 3-4 డిమాండ్తో పాటు ప్రధానంగా అపరాధ రుసుము పేరుతో కూడా దాదాపు రూపాయన్నర ఇంట్రెస్ట్ వడ్డీ చేస్తున్నారు. దాన్ని కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. ఇదంతా కూడా ప్రపంచ బ్యాంక్ సంస్కరణ లోబడి ప్రభుత్వం సేవలను తప్పుకుంటుంది. కనుక వెంటనే వీటి మీద సరిదిద్దుకోవాలని ప్రభుత్వాన్ని మంత్రిని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటి పనుల